అవునా డీకే అరుణమ్మ ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో మహబూబ్ నగర్ పార్లమెంట్లో గెలుస్తుందని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్త వేషం వేసిండ్రు. అరుణమ్మ గెలిస్తే నేను ముఖ్యమంత్రి పదవి నాకు పోతుంది అని. అయ్యా అరుణమ్మ గెలిస్తే దేశం అభివృద్ధి చెందినట్లే పాలమూరు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో అభివృద్ధి చెందాలంటే పాలమూరులో పార్లమెంటు సీటు కమలం గుర్తు గెలవాలి. నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నాడు. ఆడపిల్లలంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు. అరుణమ్మని ఏమంటున్నారు? కింద పడేసి తొక్కుకుంటా పన్న పెట్టి తొక్కుకుంటా పోయి కాంగ్రెస్ని గెలిపిస్తానంట. ఊర్లలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయా? ఈడ ఉన్న మీ ఆడపిల్లలు అంటే పడతారా? ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఓటు వేస్తారా? ఈరోజు ఆడపిల్లలంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి ఇంకొక దోకే బాస్ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన రాష్ట్రాన్ని దోచుకుంటే ఈయన మొత్తం ఉన్నది ఊడ్చుకపోనికి వచ్చిండు. ప్రజలకు సేవ చేయడానికి రాలేదు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినటువంటి దొంగ రేవంత్ రెడ్డి ఇవాళ అరుణమ్మ గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడేటటువంటి అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పాలమూరు అభివృద్ధి కోసం రైల్వే మార్గాలు కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ, పాలమూరు లిఫ్ట్ కానీ, యూనివర్సిటీకి 150 కోట్లు ఇచ్చిన నరేంద్ర మోదీ గారు. మన పాలమూరు యూనివర్సిటీకి 150 కోట్లు ఇచ్చినారు. అన్ని రైల్వే స్టేషన్లను ఇవాళ ఆధునీకరిస్తున్నారు. వికారాబాద్ రైల్వే మార్గానికి నిధులు ఇచ్చినారు. పెద్ద ఎత్తున రోడ్డు మార్గాలు, రైల్వే మార్గాలు, విద్య, వైద్యం అన్ని రంగాల్లో ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్నట్టుగానే మన తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఇవాళ తెలంగాణకు అభివృద్ధి చేసిండు. ప్రతి గ్రామంలో అక్కలకు, ప్రతి గ్రామంలో రైతులకు, ప్రతి గ్రామంలో యువకులకు, ప్రతి గ్రామంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఈరోజు పెద్ద ఎత్తున వారిని అందరినీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే లక్ష్యంతోనే ఇవాళ మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు. ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారు మనకు కావాలి. ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారు మనకు కావాలి. మరొకసారి గట్టిగా మరొకసారి మోదీ సార్